మన ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని నేను అడగట్ల. ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్ల. మేము అడుగుతుంది ఒకటే. మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య కామెంట్ చేస్తే నేను గురువుగారికి చూపిస్తాను. ఆయన మీ సమస్య ఉంటే దానికి పరిష్కారం చెప్తారు ఖచ్చితంగా. కామెంట్ సెక్షన్‌లో నేను దానికి రిప్లై ఇస్తాను. ప్రతి రాశి వాళ్ళు, ప్రతి నక్షత్రం వాళ్ళు కామెంట్ చేయండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇదొక్కటే అడుగుతున్నా. కనీసం 500 కామెంట్స్ వస్తే గురువుగారు సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా బాగుంటుంది. ఒకటో, రెండో కాకుండా 10, 12 కాకుండా ఒక 70, 80 కాకుండా కనీసం ఒక 300, 400 కామెంట్స్ వస్తే ఆయనకు కూడా సమాధానం చెప్పాలనిపిస్తుంది. ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి. సో దయచేసి కామెంట్ ఇవ్వడం కంటిన్యూ చేయండి. ఏప్రిల్ 3వ వారం ముగింపు సమయం కొన్ని రాశుల వారికి కనక వర్షం కురవబోతోంది. గ్రహగతులు అనుకూలించి ఈ వారం వెళ్తూ వెళ్తూ 5 రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుస్తుంది. కుంభరాశి వారికి ఈ వారం చివరిలో ఊహించిన విధంగా పరిస్థితులు చక్కబడతాయి. ప్రధానంగా వృత్తిపరమైనటువంటి ఎదుగుదల కనిపిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కేవలం ధనలాభమే కాకుండా సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం సమయంలో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్న చందంగా సాగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రోజువారీ జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. మిథున రాశి వారికి ఏప్రిల్ 3వ వారం చివరిలో అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ సమాచారం అందుతుంది. గృహోపకరణాలు లేదా వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల మానసిక ఆందోళన తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వల్ల సంతోషంగా గడుపుతారు. మీలోని సృజనాత్మక తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. సంకల్ప బలం బాగా పెరుగుతుంది. మొండి పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు. సింహరాశి వారు ఈ వారం చివరిలో రాజయోగాన్ని అనుభవిస్తారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాల శాతం గణనీయంగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ ఒక విధమైన స్పష్టత కనిపిస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ముగింపు అదృష్టాన్ని మోసుకొస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. నూతన వస్త్రాభరణాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించిన లాభాలు చేకూరుతాయి. మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. దీనివల్ల సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మనసులో ఉన్న కోరికలు నెరవేరేటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ 5 రాశుల వారు ఏప్రిల్ 3వ వారం చివరి రోజుల్లో వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అవసరం.